హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో మనం మెడిటేషన్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఈరోజు దానికి కంటిన్యూటీ, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అన్న విషయాల గురించి మనం చర్చించుకుందాం. జనరల్గా మెడిటేషన్ అనగానే పద్మాసనంలో కూర్చోవాలి, శుభ్రంగా మఠం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. అసలు మెడిటేషన్ అనేది పద్మాసనంలో ఎంతమంది ఈ రోజుల్లో కంఫర్టబుల్గా యోగులు ఋషులు అయితే బాగా కూర్చోగలుగుతారు. కంఫర్టబుల్గా మనలాంటి వ్యక్తులు పద్మాసనంలో ఒక 5 నిమిషాలు కూర్చోగలుగుతాం? అంత సీన్ లేదు కదా. కూర్చోగలిగితే మంచిదే, కానీ ఎప్పుడైనా సరే మెడిటేషన్కి సుఖాసనం కావాలి. సుఖాసనం అంటే మీరు ఏ పోజులో కూర్చుంటే కంఫర్టబుల్గా ఎక్కువసేపు కూర్చోగలరో ఆ పొజిషన్. అంటే మఠం వేసుకుని కూర్చోవచ్చు, వజ్రాసనం మీద కూర్చోవచ్చు, లేదంటే ఏదన్నా నార్మల్గా కూర్చోవచ్చు. కొంతమంది వయసులో పెద్దవాళ్ళు అయితే ఎక్కువసేపు నేను నిటారుగా పెట్టలేనంటే గోడకు జారిపడి కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. ఎక్కడ కూర్చున్నా సరే సుఖాసనం అంటారు. కంఫర్టబుల్గా ఎక్కువసేపు కూర్చోగలిగే ఆసనం ఏదైనా ఎంచుకొని ఆ సుఖాసనంలో కూర్చొని మనం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఈజ్ నాన్ డూయింగ్ ఈజ్ మెడిటేషన్. అంటే ఏమీ చేయకుండా ఉండడమే మెడిటేషన్ అని SSY సిద్ధ సమాధి యోగ వాళ్ళు చెప్తారు. అలాగే విపశ్యనాలోనేమని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటారు. అలాగే పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటారు. ఇంకో కొంతమంది సహజ యోగా వాళ్ళు అనుకుంటా హృదయం మీద మనసు పెట్టాలంటారు. సుషుమ్న క్రియా యోగా వాళ్ళు బ్రుకిటి మధ్య దృష్టిని పెట్టి దృష్టిని నిలపాలి అంటారు. అంటే మెడిటేషన్ చేయడానికి ఏదో ఒక ఆలంబన ఉండాలి. కొంతమంది ఓం నమః శివాయ అనుకుంటారు, కొంతమంది వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి స్మరించుకుంటూ ఊహించుకుంటూ ధ్యానం చేస్తారు. నువ్వు ఏ నామాన్ని కొలువు, శ్వాస మీద ధ్యాస పెడతావో, హృదయం మీద ధ్యాస పెడతావో, లేదంటే నీ ఆలోచనల్ని బ్రుకిటి మధ్య మళ్ళిస్తావో, ఏదంటే చెయ్యి, నో ప్రాబ్లం. నువ్వు ఏది చేసినా చెయ్యకపోయినా స్పైన్ నిటారుగా ఉంచడం అనేటటువంటిది కంపల్సరీ. అంటే నీ వెన్నుముక నిటారుగా ఉండాలి, నువ్వు మెలకువగా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, మెలకువగా ఉండాలి. అప్పుడే ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ నీకు వస్తాయి. ఓకే, సో ఈ మెడిటేషన్ చేయడం అనే ప్రక్రియ నాన్ డూయింగ్ మెడిటేషన్ అన్నాం కదా. ఏమీ చేయకుండా ఉండడం మెడిటేషన్ అంటేనే చేయడం. మరి ఏమీ చేయకుండా ఉండడం ఏంటి? వాట్ ఈజ్ సో ఫన్నీ అన్న ఫీలింగ్ మీకు వచ్చింది కదా. దాని గురించి మీకు పూర్తిగా ఇప్పుడు వివరిస్తాను. ధ్యానానికి సంబంధించిన చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తుల్లో మనందరికీ సుపరిచితులైనటువంటి గ్రేట్ పర్సనాలిటీ గౌతమ బుద్ధుడు ఉన్నారు కదా. గౌతమ బుద్ధుడు అంటే అతను ఒక మెడిటేషన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారి ఏర్పాటు చేసుకొని జ్ఞానాన్ని పొంది ఎన్లైటన్మెంట్ పొంది తను తనకైన ఒక ప్రత్యేక పద్ధతిని సృష్టించాడు. అతనే ఆ బోధిసత్వాన్ని పొంది బుద్ధుడు అయ్యాడు. ఇక్కడ బుద్ధుడు అంటే అదొక పోస్ట్. అంటే బోధిసత్వాన్ని పొందిన ప్రతి ఒక్కడు బుద్ధుడే. ఈయన సిద్ధార్థ గౌతముడు, లేదంటే గౌతమ బుద్ధుడు. అతని పేరు గౌతముడు, అందువల్ల గౌతమ బుద్ధుడు. ఇంకా చాలా మంది బుద్ధులు ఉన్నారు ఆయన తర్వాత. ఆయన విపశ్యన అనేటటువంటి ఒక ధ్యాన ప్రక్రియని ఆయన సొంతంగా కనుక్కున్నారు. అయితే బేసిక్గా ఎవరైనా ధ్యానం చేస్తున్నారు అని అంటే ధ్యానం చేయడానికి నీ ఫోకస్ నిలబడడానికి ఒక ఆధారం, ఆలంబన కావాలి కదా. అందులో భాగంగానే శ్వాస మీద ధ్యాస పెట్టడము, లేదంటే రెండు కళ్ళ మధ్య ఈ బ్రుకిటి మధ్య దృష్టిని నిలపడమో, లేదంటే హృదయం మీద దృష్టిని నిలపడమో అనేటటువంటి ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ధ్యానం చేయడం అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉండడం అండి. ఎప్పటికీ సృష్టిలో ప్రెజెంట్ టెన్స్ లో ఉండేది ఏంటి? ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడుతున్నాను, ఒక సెంటెన్స్ కంప్లీట్ అవగానే అది పాస్ట్ అయిపోయింది. ఏదైనా ఒక యాక్షన్ చేయగానే అది పాస్ట్ అయిపోయింది. తర్వాత మనసు కోతి లాంటిది అని గౌతమ బుద్ధుడు గారు అన్నారు. మనసు కోతి. నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం అనుకుంటే కుప్పలు తెప్పలుగా ఆలోచనలు వచ్చేస్తాయి నీ మైండ్లోకి. అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, అందుకే నా పరిస్థితి ఎలా ఉంది అని అనుకుంటాం. లేదు అనుకుంటే నా పిల్లలకు పెళ్లి చేయాలి, లేదంటే నేను ఇంకా అద్భుతమైన స్థితికి వెళ్ళాలి,
కోటలు కట్టాలి, మేడలు కట్టాలి, కార్లు కొనాలి, బాగా డబ్బు సంపాదించాలి, లేదంటే నేను చాలా ఫేమస్ అయిపోవాలి, సెలబ్రిటీ అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే నా పరంగా నేను మామూలుగా మాట్లాడుతున్నాను. అయితే ఆలోచనలకి కళ్ళెం వెయ్యాలి. ఆలోచనలకు కళ్ళెం వెయ్యాలంటే ఏం చేయాలి అంటే ఒక చోట నిలిపి ఉంచాలి. అందుకే ఆయన గౌతమ్ బుద్ధుడు ఏమన్నారంటే, ఎప్పటికీ నిరంతరం ప్రజెంట్ టెన్స్ లో ఉండేలాగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ధ్యానం అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉండడం, అంటే ఈ క్షణాన్ని నువ్వు ఎంజాయ్ చేయడం, ఆస్వాదించడం, అదే మెడిటేషన్ అంటే అంటాడు. మరి ఎప్పటికీ ప్రజెంట్ టెన్స్ లో ఉండేది ఏమైనా ఉందా అని మనం ఆలోచించుకుంటే, చెప్పాను కదా, ఒక యాక్షన్ చేస్తే అది పాస్ట్ టెన్స్ అయిపోద్ది. కళ్ళు మూసుకొని కొంతమంది ఇలా కళ్ళు మూసుకోగానే లేనిపోని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి, అప్పుడే తగలాడతాయి. ఏహే అసలు ఫోకస్ కుదరట్లేదు అని చెప్పేసి కళ్ళు తెచ్చేస్తాం. సో ఆయన అంటారు, ఈ సృష్టిలో ఎప్పటికీ వర్తమాన కాలంలో ఉండేది ఏంటి, దాన్ని పట్టుకుంటే మీరు ధ్యానం ఈజీగా కుదురుతుంది అంటారు ఆయన. ఎప్పటికీ ప్రజెంట్ టెన్స్ లో ఉండేది ఏంటి ఆలోచించండి. ఎప్పటికీ అంటే అసలు పాస్ట్ టెన్స్ అనేది ఉండకూడదు, ఫ్యూచర్ అనేది ఉండకూడదు. నిరంతరం 24 గంటలు ప్రతి సెకండ్ ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి. ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మన ఊపిరి, బ్రీదింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయితే ఊపిరి పీల్చుకుంటాం, లేదంటే ఊపిరి వదులుతూ ఉంటాం, అది ఎప్పటికీ ప్రజెంట్ టెన్స్ లోనే ఉంటుంది. కాబట్టి నీ మనసుని ఈ శ్వాస మీద పెడితే, నీ ఊపిరిని అబ్జర్వ్ చేయడంలో పెడితే నువ్వు నిరంతరం ప్రజెంట్ టెన్స్ లోనే ఉంటావు. అంతే, నీకు ఆలంబన దొరికేసింది. మెడిటేషన్ చేయడానికి, నిరంతరం ప్రజెంట్ టెన్స్ లో ఉండడానికి నీకు ఒక బేస్ దొరికేసింది. కాబట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు అంటారు ఆయన. ఇనీషియల్ గా శ్వాస మీద ధ్యాస పెడితే జనరల్ గా కళ్ళు మూసుకుంటాం, ఊపిరి ఎలా లోపలికి వెళ్తుంది, ఊపిరి వదిలేటప్పుడు బయటకు ఊపిరి ఎలా వస్తుంది, బయటకు ఊపిరి వదిలేటప్పుడు ఈ ముక్కు గోడల్లో, రంధ్రాల యొక్క గోడల్లో ఆ గాలి వెచ్చగా తగులుతుందా, నెమ్మదిగా తగులుతుందా, లేదంటే మీసానికి తగులుతుందా, ఆ స్పర్శని, ఆ సంవేదనని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అక్కడే ఉండమంటాడు. మనం ఏం చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, ఒక 5 సార్లు 6 సార్లు శ్వాస మీద ధ్యాస పెడతాం, సడన్ గా మన మైండ్ గతానికి వెళ్ళిపోతుంది. నేను ఇంటర్మీడియట్ లో ఆడితో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అంటది, లేదంటే మా ఆఫీస్లో మా ప్రిన్సిపల్తో నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. గతానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుకొచ్చేస్తే మనం చేయాల్సింది ఏంటి, నీ మనసు గుర్తుకొచ్చిందని కాన్షియస్ మైండ్ అబ్జర్వ్ చేసింది అనుకో, మనసు అసలే కోతి, అయితే అది ప్రజెంట్ టెన్స్ లో ఉండడానికి ఇష్టపడదు, అయితే ఫాస్ట్ టెన్స్ లో ఉంటది, లేదంటే ఫ్యూచర్ లో ఉంటది, అందుకని ప్రజెంట్ టెన్స్ లో ఉండదు. కాబట్టి దాన్ని ప్రజెంట్ టెన్స్ తీసుకురావాలి. గతంలోకి వెళ్ళిపోయిన మనసు అనే కోతిని మళ్ళీ ఊపిరి మీద నిలబెట్టి మళ్ళీ అలాగ ఒక 5, 10, 20, 30 చేయగానే మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోద్ది. నేను మంచి ఇల్లు కట్టాలి, ఆ ఇంట్లో ఇలా ఉండాలి, ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉండాలి, లేదంటే ఇంత పబ్లిక్ ఫిగర్ అవ్వాలి, నేను ఎలా ఫేమస్ అవ్వాలి అని మనసు ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తుంది. అలాగ ఆలోచించడం తప్పు కాదు. మనసు యొక్క సహజ లక్షణం కోతి, ఏ కొమ్మ మీద అది ఎప్పుడూ ఉండదు, అయితే కిందకు దిగుతుంది, లేదంటే పైకి వెళ్తుంది, అదే కొమ్మ మీద నిశ్చలంగా కూర్చొని ఉండదు, అందుకే దాన్ని కోతి అంటారు. కాబట్టి భవిష్యత్తుకి వెళ్ళిపోయిందని తెలిసిందనుకో, ఆ మనసుని తీసుకొచ్చి మళ్ళీ ప్రజెంట్ టెన్స్ లో ఉన్న ఊపిరి మీద పెట్టాలి. ఎప్పుడైతే ఊపిరి మీద పెట్టామో, ఇలాగ మనం పదే 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 రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనసుకి నిలకడ అలవాటు అవుతుంది. ఈ కోతి కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోట పెట్టిన పరిస్థితి వస్తుంది అనమాట. ఎప్పుడైతే అలా పెట్టిందో మనకి ఫోకస్ కుదురుతుంది. అంటే దాన్ని నిశ్చల స్థితి అంటారు. దాన్ని సమాధి అంటే ఆలోచన రహిత స్థితిని, ఎప్పటికీ ప్రజెంట్ టెన్స్ లో ఉండే స్థితిని సమాధి స్థితి అంటారు. అంటే ధ్యానం పరిభాషలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే అది చాలా హై పొజిషన్కి వెళ్ళిపోయినట్టు కాదు, అది బేసిక్. మెడిటేషన్ చేయడానికి అది 1వ తరగతి చదువుతున్నట్టు అనమాట. ఆ తర్వాత సాధించాల్సిన స్టెప్పులు చాలా ఉన్నాయి. బట్ మన వరకు అంటే యాజ్ అన్ యాక్టర్ మనం ధ్యానంలో పర్ఫెక్ట్ గా ధ్యానం చెయ్యాలి అని అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నిరంతరము మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మెడిటేషన్ చేసేటప్పుడు ఫోకస్ పెడితే దట్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. బేసిక్ గా యాక్టర్ మెడిటేషన్ చేయడం వల్ల వాడిలో ఏకాగ్రత, ధారణ, పాజిటివిటీ, ఇన్నర్ పీస్, బ్లిస్ఫుల్నెస్, మెమరీ, సమయస్ఫూర్తి బాగా పెంపొందించుకోవచ్చు అనమాట.
మనం మొదట చెప్పుకున్నట్టుగా మెలకువగా ఉండి ఒకే చోట స్థిరంగా కూర్చొని స్పైనల్ కార్డ్ నిటారుగా పెట్టి నిద్రపోకుండా ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ నీ బాడీలోకి స్ప్రెడ్ అయ్యి నీ శరీరంలో ఉన్నటువంటి వీక్గా ఉన్న కణాలని, వ్యాధికారక కణాలని, తర్వాత ఇన్యాక్టివ్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది లోపల సమస్యలు సమూలంగా హీల్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు మెడిటేషన్ వల్ల ఉపయోగాలు అర్థమై ఉంటాయి కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ మెడిటేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఏకాగ్రతతో నేను చెప్పిన మాటలు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి, మీకే అలవాటు అవుతుంది. నమస్కారం.